Okay, good evening. Today we will discuss polarization. Okay, polarization అనే కాన్సెప్ట్ లోకి వెళ్లే ముందు పోలరైజ్ అవడం అనే పదానికి అర్థం తెలుసు కదా మనకు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు జనరల్ గా మీడియా తీసుకోండి. ఏదో ఒక న్యూస్ ఛానల్ ఉంది. ఇప్పుడు ఆ న్యూస్ ఛానల్ ఎలా ఉండాలంటే అన్బయాస్డ్ గా ఎవరు తప్పు చేసినా చూపించాలి, ఎవరు కరెక్ట్ చేసినా చూపించాలి. ఓకేనా? కానీ అలా ఒక న్యూస్ ఛానల్ లేకుండా ఎప్పుడు ఒకవైపే పార్షియల్ గా ఓకేనా చెప్తూ ఉంటే మనం ఏమంటాం, పోలరైజ్ అయిపోయింది మీడియా అనే పదం వాడతాం. అంటే పోలరైజ్ అవడం అంటే ఏంటంటే న్యూట్రల్ గా ఉండకుండా ఒకవైపు వాలిపోవడాన్ని పోలరైజ్ అవడం అంటాం. అంటే ఎప్పుడు ఒకళ్ళ గురించే చెప్పడం. ఓకేనా? ఇప్పుడు మనం ఒక పర్టికులర్ ఛానల్ అని కాదు కానీ ఆల్మోస్ట్ మీడియా స్టేట్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో పోలరైజ్ అయిపోయింది. ఒక డైరెక్షన్ లో పోలరైజ్ అయితే ఇంకో డైరెక్షన్ లో పోలరైజ్ అయింది. ఓకేనా? సో పోలరైజ్ అవడం అంటే అర్థం బయాస్డ్ గా ఉండడం, పక్షపాతం చూపించడం. సో ఇప్పుడు మనం లైట్ కాంటెక్స్ట్ లో ఆప్టిక్స్ లో పోలరైజేషన్ అంటే ఏంటో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, మీ అందరికీ తెలుసు లైట్ ఇస్ ఎ ట్రాన్స్వర్స్ వేవ్, అవునా కదా? సౌండ్ ఏంటి మరి? లైట్ ఇస్ ఎ ట్రాన్స్వర్స్ వేవ్ అని చెప్పాను, టీ వేవ్. సౌండ్ ఏ వేవ్ అమ్మా? ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం ఇది. బోత్ సార్, సౌండ్ వేవ్ అండ్ వేవ్ ఆప్షన్ ట్రాన్స్ రెండు వస్తాయి సార్. సౌండ్ కి సౌండ్ ప్రాపగేషన్ ఆఫ్ ఎయిర్ లో మనం చూస్తే అది ఎల్ వేవ్ కదా, లాంగిట్యూడినల్ వేవ్ అనే చెప్పాలి. ఓకేనా? సో ఎయిర్ లో కంప్రెషన్స్, రేర్ ఫ్రాక్షన్స్ ఉంటాయని చెప్పాను కదా. సో దే ట్రావెల్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఏ లాంగిట్యూడినల్ వేవ్. సో సింపుల్ గా చెప్పాలంటే లైట్ ఈస్ ఎ ట్రాన్స్వర్స్ వేవ్ అండ్ సౌండ్ ఈజ్ ఎ లాంగిట్యూడినల్ వేవ్, ఎల్ వేవ్. ఓకే, నేను ఇప్పటి నుంచి ఎల్ వేవ్, టీ వేవ్ అంటాను అంతే, ఫుల్గా ఉచ్చరించకుండా. ఓకేనా? సో ట్రాన్స్వర్స్ వేవ్ అంటే అర్థం ఏంటి? నేను అక్కడ రాశాను చూడండి. ట్రాన్స్వర్స్ లో ఫస్ట్ లెటర్ ఏంటి? టీ. టీ అనే లెటర్ ఎలా ఉంది? ఇందులో రెండు లైన్స్ ఉన్నాయి, ఒకదానికొకటి పర్పెండిక్యులర్ గా ఉన్నాయి కదా రెండు లైన్స్. సో ఈ అక్షరం గుర్తుపెట్టుకుంటే ట్రాన్స్వర్స్ వేవ్ అనేది ఏ వేవో అర్థం అవుతుంది. దేన్ని ట్రాన్స్వర్స్ వేవ్ అంటారంటే, మీకు ఒకసారి క్లాస్ లో మెక్సికన్ వేవ్ ఎగ్జాంపుల్ చూపించాను, మీకు గుర్తుందో లేదో. ఒక ఫుట్బాల్ స్టేడియంలో స్పెక్టేటర్స్ రిథమిక్ గా హ్యాండ్స్ పైకి రేస్ చేస్తూ అలా మూవ్ అవుతూ ఉంటే మనకి స్టేడియం మొత్తం ఒక వేవ్ మూవ్ అయినట్టు అనిపించింది. యాక్చువల్ గా వేవ్ అంటే ఏమనుకున్నాం అప్పుడు? మీడియంలో వచ్చే పీరియాడిక్ డిస్టర్బెన్స్ అనుకున్నాం వేవ్ అంటే, అంతే కదా? వేవ్ ఈజ్ నథింగ్ బట్ పీరియాడిక్ డిస్టర్బెన్స్ ఇన్ ఏ మీడియం. అంటే పార్టికల్స్ ఏమవుతాయి? వైబ్రేట్ అవుతాయి. ఆ వైబ్రేట్ అయ్యే డైరెక్షన్ ఒకటి, వేవ్ ప్రాపగేట్ అయ్యే డైరెక్షన్ ఇంకోటి. ఇప్పుడు ఏ వేవ్ ని ట్రాన్స్వర్స్ వేవ్ అంటామంటే, రాశాను చూసారు అక్కడ, వైబ్రేషన్ పర్పెండిక్యులర్ టు వేవ్ ప్రాపగేషన్. వేవ్, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మనం కోఆర్డినేట్ సిస్టమ్ తీసుకోండి, ఎక్స్ వై జెడ్. ఇది ఎక్స్ యాక్సిస్ అనుకోండి, ఇది వై. జెడ్ యాక్సిస్ ఇలా చూపిస్తాం కానీ యాక్చువల్ గా జెడ్ యాక్సిస్ డైరెక్షన్ తెలుసు కదా మీకు, ఇన్ టు ద పేపర్ ఆర్ అవుట్ ఆఫ్ ది పేపర్, అంటే ఇలా ఉంటుంది అది. ఓకే, అలా మనం గీయలేం కదా 2 డైమెన్షనల్ పేపర్ మీద, అందుకని జెడ్ ని ఇలా గీస్తాం. సో వేవ్ అనేది ఎక్స్ డైరెక్షన్ లో ప్రాపగేట్ అవుతుంది అనుకోండి, అంటే ఇలాగా. ట్రాన్స్వర్స్ వేవ్ అంటే ఏంటి ప్రాపర్టీ? వేవ్ ఏ డైరెక్షన్ లో ప్రాపగేట్ అవుతుందో ఆ డైరెక్షన్ కి పర్పెండిక్యులర్ గా ఆ మీడియం లో వచ్చే వైబ్రేషన్స్ ఉంటాయి. మీరు ఆ స్టేడియం లో కూడా చూసారుగా, జరిగింది అదే. వినిపించట్లేదు సార్. ఏ వినపడతలేదమ్మా? వినిపిస్తుంది సార్. ఒక్కసారి ఆగండి. మాకు వినిపిస్తుంది సార్. ఓకే అమ్మా, ప్రియాంక నీకే ప్రాబ్లం అనుకుంటున్నాను, చూడు ఒకసారి. ఓకే చూడండి. సో మెక్సికన్ వేవ్ ఎగ్జాంపుల్ లో కూడా మీరు చూసుంటారు కదా, వేవ్ ఏమో ఒక డైరెక్షన్ లో వెళ్తే ఈ వైబ్రేషన్స్ అనేవి ఆ డైరెక్షన్ కి పర్పెండిక్యులర్ గా వచ్చినాయి. ఇప్పుడు స్నేక్ మూమెంట్ అబ్జర్వ్ చేయండి, అది ట్రాన్స్వర్సా లాంగిట్యూడినలా? ట్రాన్స్వర్స్ కదా. సో ఇప్పుడు ట్రాన్స్వర్స్ అంటే ఎందుకు నేను ఇదంతా చెప్తున్నారు సార్ అంటే, అసలు ఒక లైట్ వేవ్ పోలరైజ్ అవుతూ తెలియాలి అంటే ట్రాన్స్వర్స్ వేవ్ యొక్క నేచర్ తెలియాలి. అది తెలిస్తే అది పోలరైజ్ అవడం అంటే ఏంటో ఈజీగా అర్థం అవుతుంది. ఓకేనా?
సో ట్రాన్స్వర్స్ వేవ్ తీసుకుంటే వేవ్ గనక ఎక్స్ డైరెక్షన్ లో ప్రాపగేట్ అవుతుంటే వైబ్రేషన్స్ ఎలా ఉండాలి? వై డైరెక్షన్ లోను లేదా జెడ్ డైరెక్షన్ లో ఉండాలి. అంటే దీనికి పర్పెండిక్యులర్, అంటే ఎక్స్ కి పర్పెండిక్యులర్ గా ఉండేవి ఏంటి? వైను జెడ్డే కదా. సో వైబ్రేషన్ పర్పెండిక్యులర్ టు వేవ్ ప్రాపగేషన్. ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ఏంటంటే, ట్రాన్స్వర్స్ వేవ్ లో వేవ్ ప్రాపగేషన్ ఎక్స్ డైరెక్షన్ లో ఉంటే పార్టికల్స్ వైబ్రేషన్స్ ఏ డైరెక్షన్ లో ఉంటాయి? వైలో కానీ జెడ్ లో కానీ, రెండు డైరెక్షన్స్ లో ఉండొచ్చు కదా. ఓకేనా? సో ఇక్కడ నేను చూడండి, వేవ్ ప్రాపగేషన్ ఇక్కడ రెడ్ ఇంక్ లో రాశాను కదమ్మా. వేవ్ ప్రాపగేషన్ ఇలా ఉంది, ఇలాగా రైట్ సైడ్ కు ఉంది. అప్పుడు పార్టికల్ వైబ్రేషన్స్ ఎలా ఉండొచ్చు? అప్ అండ్ డౌన్ ఉండొచ్చు. అంటే ఇది కదా, అప్ అండ్ డౌన్ అంటే ఇది, ఇది అప్ అండ్ డౌన్ వైబ్రేషన్ అనేది దీనికి పర్పెండిక్యులరే కదా. ఇంకో రకంగా వైబ్రేట్ అవ్వచ్చు. ఎలాగో చెప్పండి ఎవరన్నా? ఈ డాట్ ని బట్టి కాదు కానీ మీరు ఊహించి చెప్పండి, ఎలా ఉండొచ్చు? జెడ్ యాక్సిస్ అంటే ఇప్పుడు నన్ను ఒకసారి అబ్జర్వ్ చేయండి అమ్మా. వేవ్ ఇలా ప్రాపగేట్ అవుతుంది, ఓకేనా? దీనికి పర్పెండిక్యులర్ గా వైబ్రేషన్స్ ఉంటే దాన్ని మనం ట్రాన్స్వర్స్ వేవ్ అంటాం. సో వైబ్రేషన్స్ ఎలా ఉండే పాసిబిలిటీస్ ఏంటో చూద్దాం. వెన్ ద వేవ్ ఈస్ ప్రాపగేటింగ్ అలాంగ్ ది ఎక్స్ యాక్సిస్ లైక్ దిస్, వైబ్రేషన్ కెన్ బి లైక్ దిస్, అంతే కదా. ఇలా ఉండొచ్చు వైబ్రేషన్. ఇది వై అనుకోండి. ఇంకో వైబ్రేషన్ ఎలా ఉండొచ్చు? ఇలాగా. అదే మనకు చూస్తే చుక్కలా కనిపిస్తుంది కదా. ఇలా వైబ్రేట్ అవుతున్నప్పుడు పెన్ మొత్తం కనిపించదు మనకి, ఆ క్రాస్ సెక్షనే కనిపిస్తుంది. అందుకే నేను ఇలా గీయడం కరెక్టే కదా పేపర్ మీద. ఎలాగా? ఒక వేవ్ అనేది కనుక ఇలా రైట్ సైడ్ కి ప్రాపగేట్ అవుతుంటే ఆ వేవ్ ప్రాపగేషన్ కి పర్పెండిక్యులర్ గా ఉండే వైబ్రేషన్స్ ని ఇలా చూపించవచ్చు కదా. ఒకటి అప్ అండ్ డౌన్ వైబ్రేషన్. డాట్ ఏంటి ఇక్కడ? డాట్ అంటే డాట్ కాదు, అది అది కూడా యారోనే. కాకపోతే మనకు అది ఎలా కనిపిస్తుంది? డాట్ లాగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇన్ టు ద పేపర్, అవుట్ ఆఫ్ ది పేపర్. సో ఇలా గనక మనం ఒక వేవ్ ని రిప్రజెంట్ చేస్తే దీన్ని అన్పోలరైజ్డ్ వేవ్ అంటారండి. అన్పోలరైజ్డ్ అని ఎందుకన్నారు? అంటే దానికి పక్షపాతం లేదు, అది ఒక డైరెక్షన్ లోనే వైబ్రేట్ అవ్వట్లా. ఇట్ ఈస్ వైబ్రేటింగ్ ఇన్ బోత్ ది డైరెక్షన్స్. ఓకేనా? మనకి సన్ నుంచి వచ్చే లైట్ కానీ లేకపోతే ఆర్డినరీ బల్బ్స్ నుంచి వచ్చే లైట్ కానీ అన్పోలరైజ్డ్ లైటే. ఓకే. సో వైబ్రేషన్ ఇన్ టూ ప్లేన్స్ అయితే దాన్ని ఏమంటాం మనం? అంటే ఇలా రిప్రజెంట్ చేస్తే ఎలాగా? అప్ అండ్ డౌన్ వైబ్రేషన్ వేసి, అలాగే ఇన్ టు ద పేపర్, అవుట్ ఆఫ్ ద పేపర్ వైబ్రేషన్ వేస్తే దాన్ని డాట్ తో చూపిస్తాం కదా. ఇలా గనక మనం ఒక వేవ్ వేస్తే దట్ ఈస్ కాల్డ్ ఆర్డినరీ లైట్ ఆర్ అన్పోలరైజ్డ్ లైట్ అంటాం. అన్పోలరైజ్డ్ ఆర్ ఆర్డినరీ. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే, రెండు వైబ్రేషన్స్ ఉన్నాయి కదా. ఎక్స్ లో వేవ్ వెళ్తున్నప్పుడు వైలో వైబ్రేషన్ ఉంటుంది, జెడ్ లో వైబ్రేషన్ ఉంటుంది. ఈ వైని కానీ జెడ్ ని కానీ మనం ఎలిమినేట్ చేస్తాం అనుకోండి, ఫిల్టర్ చేసేసాం అనుకోండి, అప్పుడు దాన్ని పోలరైజ్డ్ లైట్ అంటాం. ఓకేనా? అంటే చూడండి, ఇప్పుడు మనకు రెండు వైబ్రేషన్స్ ఉన్నాయి కదమ్మా. అప్ అండ్ డౌన్ వైబ్రేషన్స్ ఉన్నాయి, లేకపోతే ఇన్ టు ద పేపర్, అవుట్ ఆఫ్ ద పేపర్, ఇలా వైబ్రేషన్స్ ఉన్నాయి. ఈ రెండిట్లో ఏదో ఒక దాన్ని ఫిల్టర్ చేసేద్దాం. ఒకవేళ మనం డాట్స్ ని కనుక రిమూవ్ చేస్తే, అంటే ఈ వైబ్రేషన్స్ ని రిమూవ్ చేస్తే అది ఓన్లీ వర్టికల్ గా వైబ్రేట్ అవుతుంది అంతే. అంటే నేను ఇందాక అన్నాను చూసారా, ఒక పర్టికులర్ న్యూస్ ఛానల్ రెండు పార్టీల గురించి చెప్పాలి, మంచి చెడు రెండు చెప్పాలి. అలా చెప్పకుండా ఎప్పుడు ఒక డైరెక్షన్ లోనే వైబ్రేట్ అవుతుంది అనుకోండి, అది బయాస్డ్ గా ఉన్నట్టు కదా. సో దట్స్ వై యూ సే దట్ సచ్ వేవ్ ఈస్ పోలరైజ్డ్. ఓకే. సో పోలరైజ్డ్ వేవ్ ని మనం ఎలా రిప్రజెంట్ చేయొచ్చు? ఇలా అప్ అండ్ డౌన్ యారో ఒక్కటే వేస్తే మధ్యలో డాట్ లేకుండా, దట్ ఈస్ కాల్డ్ ఏ పోలరైజ్డ్ వేవ్. దీన్ని ప్లేన్ పోలరైజ్డ్ అని కూడా అంటారు. దీనికి ఒక పేరు ఉంది. మనం ఈ అప్ అండ్ డౌన్ వైబ్రేషన్స్ ఉన్న వేవ్ ని ఎక్స్ట్రాడినరీ రే అంటారమ్మా. ఎక్స్ట్రాడినరీ రే. ఓకేనా? బికాస్ ఇట్ వైబ్రేట్స్ ఓన్లీ ఇన్ వన్ ప్లేన్. ఇప్పుడు అప్ అండ్ డౌన్ వైబ్రేషన్ ఫిల్టర్ చేయకుండా ఈసారి జెడ్ లో వైబ్రేషన్ ఫిల్టర్ చేయొచ్చుగా. అంటే ఎలాగా? ఇప్పుడు ఏముందంటే ఈ వైబ్రేషన్స్ ని మనం ఫిల్టర్ చేసేసాం, అప్పుడు ఏం మిగిలింది? ఇది మాత్రం మిగిలింది, అంటే డాట్ మాత్రం మిగిలింది కదా. సో అలా చూపిస్తే అది కూడా పోలరైజ్డే, కాకపోతే ఇంకో విధంగా పోలరైజ్ అయింది. ఓకేనా? అంటే ఇట్ ఈస్ ఆల్సో ఏ పోలరైజ్డ్ వేవ్ వైబ్రేటింగ్ లైక్ దిస్.
ప్రీవియస్ కేసులో ఎక్స్ట్రాడినరీ డే కేసులో ఇట్స్ ఎ పోలరైజ్డ్ వేవ్ వైబ్రేటింగ్ లైక్ దిస్. అన్పోలరైజ్డ్ అంటే ఎలాగా? రెండు ఉంటాయి, అప్ అండ్ డౌన్ వైబ్రేషన్స్ ఉంటాయి, టు అండ్ ఫ్రో వైబ్రేషన్స్ కూడా ఉంటాయి. ఓకేనా? అలా ఉంటే కనుక అది అన్పోలరైజ్డ్. కానీ ఏదో ఒక వైబ్రేషన్ మాత్రమే ఉంటే అది పోలరైజ్డ్. ఇప్పుడు ఇలా డాట్స్ ఫామ్ లో వైబ్రేషన్స్ ఉంటే, అంటే ఇలా టు అండ్ ఫ్రో ఉంటే గనక దాన్ని మనం ఏమనాలి? పోలరైజ్డ్ లైట్ అనే అనాలి. కాకపోతే దాని పేరు ఆర్డినరీ రే. సో మీరు బండు గుర్తు ఏం పెట్టుకోవాలంటే ఇక్కడ ఇలా వర్టికల్ లైన్స్ వేస్తే అది ఎక్స్ట్రాడినరీ రే అనుకోండి, డాటెడ్ లైన్స్ చూపిస్తే, డాట్స్ చూపిస్తే అది ఆర్డినరీ రే. యాక్చువల్గా ఇవి డాట్స్ కాదు, ఇవి యారోసే. చెప్పాను కదా, మళ్ళీ ఇంకా రిపీట్ చేయండి నేను. ఓకే, సో ట్రాన్స్వర్స్ వేవ్స్ అన్నిటికీ కూడా ఈ ప్రాపర్టీ ఉంటుంది. బికాస్ ట్రాన్స్వర్స్ వేవ్ కండిషన్ ఏంటి? వేవ్ ఏ డైరెక్షన్ లో ప్రాపగేట్ అవుతుందో ఆ డైరెక్షన్ కి పర్పెండిక్యులర్ గా పార్టికల్స్ వైబ్రేట్ అవ్వాలి. అలా వైబ్రేట్ అవడానికి ఎన్ని చాయిస్లు ఉన్నాయి? రెండు చాయిస్లు ఉన్నాయి కదా. ఎక్స్ లో వేవ్ వెళ్తున్నప్పుడు వైబ్రేషన్స్ వైలో ఉంటాయి, జెడ్ లో కూడా ఉంటాయి. రెండు వేవ్ ప్రాపగేషన్ కి పర్పెండిక్యులరే కదా. సో రెండు చాయిస్లు ఉన్నాయి, రెండు వైబ్రేషన్స్ ఉంటే అది పోలరైజ్డ్ వేవ్. దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తారు? అప్ అండ్ డౌన్ యారోస్ అండ్ ఎ డాట్ ఎట్ ది సెంటర్. దట్ ఈస్ కాల్డ్ ఆర్డినరీ లైట్ ఆర్ అన్పోలరైజ్డ్ లైట్. అలా కాకుండా ఏదో ఒక వైబ్రేషన్ మనం ఫిల్టర్ చేసేసాం అనుకోండి, దట్ ఈస్ కాల్డ్ పోలరైజ్డ్ లైట్. అది అప్ అండ్ డౌన్ వైబ్రేషన్ అయితే ఎక్స్ట్రాడినరీ డే, ఇన్ అండ్ అవుట్ వైబ్రేషన్స్ అయితే ఆర్డినరీ రే. ఓకే, ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పండి. సౌండ్ వేవ్ ఏ వేవ్ అని చెప్పాను? లాంగిట్యూడినల్ వేవ్స్ కి పోలరైజేషన్ అనే ప్రాపర్టీ ఉండదు. అబ్సర్డ్ అది. అంటే చెవిటోడి ముందు శంఖం ఊదినట్టే. ఓకేనా? చెవిటోడి ముందు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ పెట్టి వాయిస్తాను సార్ అంటే వినపడదు కదా. అలాగే సౌండ్ వేవ్ లాంగిట్యూడినల్ వేవ్ కాబట్టి లాంగిట్యూడినల్ వేవ్ కి పోలరైజేషన్ అనే ప్రాపర్టీయే ఉండదు. అబ్సర్డ్ అది. అసలు ఆ మాట మాట్లాడకూడదు. ఎందుకంటే ఇప్పుడు లాంగిట్యూడినల్ వేవ్ అంటే ఏ వేవో చెప్పండి, అది ఎలా ఉంటుంది? పార్టికల్స్ వైబ్రేషన్ ఏ డైరెక్షన్ లో ఉంటుంది? వెరీ గుడ్, వెంకటేష్ చెప్పింది కరెక్ట్. చూడండి, పార్టికల్స్ ఏ డైరెక్షన్ లో వైబ్రేట్ అవుతాయి అంటే, నేను కిందకి స్క్రోల్ చేస్తాను, మీకు నేను డయాగ్రామ్ గీసాను చూడండి. ఇదిగోండి, ఇది వేవ్ ప్రాపగేషన్ అమ్మా. వేవ్ ఇలా వెళ్తుంది. ఎల్ వేవ్ అంటే ఏ వేవ్? ఏ డైరెక్షన్ లో అయితే వేవ్ ప్రాపగేట్ అవుతుందో అదే డైరెక్షన్ లో వైబ్రేషన్స్ ఉండాలి. అంటే ఇలాగా లెఫ్ట్ అండ్ రైట్, లెఫ్ట్ అండ్ రైట్, లెఫ్ట్ అండ్ రైట్ కదా. దీనికి ఇంకో చాయిస్ ఏమైనా ఉందా? నేను అడిగే ప్రశ్న అది. ఇంకో డైరెక్షన్ ఉండే ఛాన్స్ ఉందా ట్రాన్స్వర్స్ లాగా? చెప్పండి. ట్రాన్స్వర్స్ లో అయితే ఎక్స్ లో వేవ్ వెళ్తుంటే వైలో చాయిస్ ఉంది, జెడ్ లో ఉంది, రెండు ఉన్నాయి చాయిస్లు. లాంగిట్యూడినల్ వేవ్ కండిషన్ ఏంటి? ఏ డైరెక్షన్ లో వేవ్ వెళ్తుందో అదే డైరెక్షన్ లో పార్టికల్ వైబ్రేషన్ ఉండాలి. అంటే దానికి ఇంకా చాయిస్ లేదు. పార్టికల్స్ వైబ్రేట్ అయ్యే డైరెక్షన్ ఒకటే. సో ఒకటే ఉన్నప్పుడు ఒకటే ఏం పోలరైజ్ అవుద్ది? అవదుగా. రెండు ఉన్నప్పుడు ఒకటి ఫిల్టర్ చేస్తే అది పోలరైజ్ అయింది, పక్షపాతం చూపించింది అనుకోవచ్చు. ఉన్నది ఒకటే. ఫర్ ఎగ్జాంపుల్, ఒక దేశంలో మోనోపొలీ నడుస్తుంది. మోనోపొలీ అంటే ఒకటే పార్టీ ఉంది, అక్కడ ఇంకో పార్టీ లేదు. అక్కడ పోలరైజేషన్ గురించి ఎలా మాట్లాడతావు నువ్వు? 2-3 పార్టీలు ఉంటే ఒక పార్టీకి ఫేవర్ చూపిస్తే దాన్ని మనం పోలరైజ్ అయిపోయింది మీడియా అంటాం. ఉన్నది ఒకటే పార్టీ, మోనోపొలీ. మోనోపొలీ ఉన్నప్పుడు ఇంకా పోలరైజేషన్ అనే పదమే వాడకూడదు మనం. సో లాంగిట్యూడినల్ వేవ్ అలాంటి పరిస్థితి. ఓకేనా? సో దట్స్ వై ఎల్ వేవ్స్ డోంట్ ఎగ్జిబిట్ పోలరైజేషన్. సో సౌండ్ వేవ్స్ కి పోలరైజేషన్ ఉండదు, లైట్ కి మాత్రమే ఉంటుంది. ఓకేనా? పాయింట్ అర్థమైంది కదా. సో నో పోలరైజేషన్. ఓకేనా? ఇప్పుడు అసలు పోలరైజ్డ్ లైట్ గురించి ఇంత హైప్ ఇస్తున్నారు కదా సార్. ఇప్పుడు సన్ నుంచి వచ్చేది ఏ లైట్? ఆర్డినరీ లైట్, అంటే అన్పోలరైజ్డ్ లైట్ విచ్ కెన్ వైబ్రేట్ ఇన్ వై అండ్ జెడ్ డైరెక్షన్స్ సైమిల్టేనియస్లీ. మరి అందులో ఏదో ఒక వైబ్రేషన్ ని ఫిల్టర్ చేసి ఆర్డినరీ రేని కానీ ఎక్స్ట్రాడినరీ రేని కానీ మనం ప్రొడ్యూస్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ పోలరైజ్డ్ లైట్. ఏంటి సార్ పోలరైజ్డ్ లైట్ యొక్క అప్లికేషన్స్ అంటే? న్యూమరస్ అప్లికేషన్స్ ఉంటాయండి పోలరైజ్డ్ లైట్ కి. సింపుల్ అప్లికేషన్ చెప్పాలి అంటే 3D మూవీస్ చూస్తాం మనం. ఏదైనా 3D సినిమా రిలీజ్ అయితే థియేటర్లోకి వెళ్ళేటప్పుడే మనకి గ్లాసెస్ ఇస్తారు. ఆ గ్లాసెస్ ఏంటవి? పోలరాయిడ్స్. అవి లైట్ ని పోలరైజ్ చేసి
లెఫ్ట్ హ్యాండెడ్, రైట్ హ్యాండెడ్, సర్క్యులర్లీ పాలరైజ్డ్ లైట్స్ ఉంటాయి. వాటి వల్ల మనకి డెప్త్ పర్సెప్షన్ వస్తుంది. ఓకేనా? ఫోటోగ్రఫీలో కూడా పోలరాయిడ్ కెమెరాస్ అంటాం. అవి ఏం చేస్తాయి అంటే ఫొటోస్ యొక్క క్వాలిటీని బేభత్సంగా ఇంప్రూవ్ చేస్తాయండి. మామూలు కెమెరాతో తీసిన ఒక ఫోటోకిను పోలరాయిడ్ కెమెరాతో తీసిన ఫోటోకి చాలా తేడా ఉంటుంది. పోలరాయిడ్ కెమెరాస్ లో అన్నెసెసరీ గ్లేర్ ఉండదు. తర్వాత మనం బాగా ఎండ ఉన్నప్పుడు కూడా పోలరాయిడ్స్ పెట్టుకుంటాం కదా, కూలింగ్ గ్లాసెస్ అంటాం. అవి ఏం చేస్తాయి, లైట్ ని అంటే సన్ నుంచి వచ్చే అన్పోలరైజ్డ్ లైట్ ని పోలరైజ్డ్ లైట్ గా మార్చి మనకి నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఉండేలా చేస్తుంది మనకి. సో మన గోల్ ఏంటంటే ఇప్పుడు మనం పోలరైజ్డ్ లైట్ కున్న అప్లికేషన్స్ ని దృష్టిలో పెట్టుకుని ఫస్ట్ మనం ఏం చేయగలగాలి, ఆర్డినరీ లైట్ ని పోలరైజ్డ్ లైట్ గా మార్చగలగాలి. ఓకేనా? అలా మార్చే టెక్నిక్ ఏంటంటే రిఫ్లెక్షన్. సైంటిస్టులు ఏం కనుక్కున్నారంటే ఒక మీడియం మీద అన్పోలరైజ్డ్ లైట్ పడింది, అదేమవుద్ది, ఆబ్వియస్లీ రిఫ్లెక్ట్ అవుద్ది కదా కొంత. రిఫ్లెక్ట్ అయిన లైట్ పోలరైజ్ అయిందని కనిపెట్టారు సైంటిస్టులు. కాకపోతే ఎంత పర్సెంట్ పోలరైజ్ అయిందనేది ఎలా మారుతుందంటే నేను ఒక చిన్న డయాగ్రామ్ వేసి చెప్తాను. ఓకేనా? మీకు అప్పుడు బాగా అర్థమవుతుంది. చూడండి, ఇప్పుడు ఒక గ్లాస్ స్లాబ్ ఏదో ఉంది ఇక్కడ. ఓకేనా? గ్లాస్ ఇది. దీని మీద ఏ లైట్ వచ్చి పడింది, అన్పోలరైజ్డ్ లైట్ వచ్చి పడింది. అన్పోలరైజ్డ్ లైట్ నేను ఎలా చూపించాలి, ఇలా చూపిస్తే కరెక్టేనా చెప్పండి? కరెక్టేనా ఇలా చూపించడం అన్పోలరైజ్డ్ లైట్ ని? కాదు సార్. కాదు కదా, దాని అంత నీరసంగా చెప్తారేంటమ్మా? అన్పోలరైజ్డ్ లైట్ అంటే ఏంటి, 2 డైరెక్షన్స్ లో వైబ్రేట్ అయ్యే లైట్. ఇది ఒక డైరెక్షనే, అంటే నేను ఇంకోటి పెట్టాలి, ఇక్కడ డాట్ కూడా పెట్టాలి. సో ఇది అన్పోలరైజ్డ్ లైట్. ఇప్పుడు ఇది ఇలా మీడియం మీద పడిన తర్వాత ఏమవుద్దమ్మా, ఇక్కడ మనం యాంగిల్ ఎలా చూపిస్తామో తెలుసు కదా. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటే ఎలా చూపించాలి, నార్మల్ ఊహించుకోవాలి కదా. ఆప్టిక్స్ లో యాంగిల్స్ ఎప్పుడు కూడా మీకు ఐడియా ఉంది కదా, నార్మల్ తో చేసే యాంగిలే చెప్పాలి. సో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటే ఇదే కదమ్మా, ఐ. ఓకేనా? లైట్ ఏమవుతుంది, ఇప్పుడు కొంత లైట్ ఏమో రిఫ్రాక్ట్ అయ్యి ఇలా వెళ్తుంది, కొంత లైట్ రిఫ్లెక్ట్ అవుతుంది. సైంటిస్టులు గమనించింది ఏంటంటే రిఫ్లెక్ట్ అయిన లైట్ లో పోలరైజ్డ్ లైటే ఉందని గుర్తించారు. అంటే ఇలా గాని లేకపోతే ఇంకోలా గీయచ్చు, ఇంకో డయాగ్రామ్ గీసి మళ్ళీ 2 వేసి డాట్స్ అన్ని వేసి ఇలా చూపించవచ్చు. ఓకేనా? సో మీకు తెలియాల్సిన విషయం ఏంటి ఇక్కడ, వెన్ లైట్ ఈజ్ రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ ఎ మీడియం, ది రిఫ్లెక్టెడ్ లైట్ ఈజ్ ఫౌండ్ టు బి పోలరైజ్డ్. అది ఆర్డినరీయా ఎక్స్ట్రాడినరీయా నేను చెప్పట్లా, రిఫ్లెక్ట్ అయిన లైట్ మాత్రం పోలరైజ్ అయిపోయింది. కాకపోతే డిగ్రీ ఆఫ్ పాలరైజేషన్ అంటే 20% లైట్ పాలరైజ్ అయిందా, 30%, 40%, మొత్తం లైట్ అంతా పాలరైజ్ అయిందా? ఆ డిగ్రీ ఆఫ్ పాలరైజేషన్ దేని మీద డిపెండ్ అవుతుందంట, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ మీద. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటే ఇక్కడ నేను చూపించాను కదా, ఐ. సో ఏం చేద్దామంటే మనం యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ని నెమ్మదిగా పెంచుకుంటా పోదాం, 0 degrees నుంచి అలా పెంచుకుంటా వెళ్దాం. ఐ వాల్యూని, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ని మనం ఇంక్రీజ్ చేసుకుంటా పోదాం. ఏమవుద్దంట, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ని ఇంక్రీజ్ చేస్తుంటే ఒక పర్టికులర్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ దగ్గర మోస్ట్ ఆఫ్ ద రిఫ్లెక్టెడ్ లైట్ ఈస్ పోలరైజ్డ్. ఓకేనా? సో ఆ యాంగిల్ ని బ్రోస్టర్స్ యాంగిల్ అంటారు. బ్రోస్టర్స్ యాంగిల్. ఆ బ్రోస్టర్స్ యాంగిల్ ని దేంతో డినోట్ చేస్తారంటే పీతో డినోట్ చేస్తారు. పాయింట్ అర్థమైంది కదమ్మా? రిఫ్లెక్టెడ్ లైట్ ఈజ్ పోలరైజ్డ్, అది అర్థమైంది కదా. బట్ హౌ మచ్, it depends on I. So at a particular I value, most of the reflected light is polarized. Okay na? So ఆ డెలికేట్ బ్యాలెన్స్ ఉంటుంది కదా, ఏ ఐ వాల్యూ దగ్గర అయితే ఎక్కువ రిఫ్లెక్టెడ్ లైట్ పోలరైజ్ అయిందో దట్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ నోన్ యాజ్ బ్రోస్టర్స్ యాంగిల్, డినోటెడ్ బై పి. పీకి ఒక ఫార్ములా ఉందండి, మళ్ళీ మెటీరియల్కి వద్దాం ఒకసారి మనం. ఏంటి ఫార్ములా అంటే ఇక్కడ రాశాను చూడండి. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి, బ్రోస్టర్స్ లా అనేది పోలరైజేషన్ బై రిఫ్లెక్షన్ అని తెలుస్తుంది కదా. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అట్ విచ్
డిగ్రీ ఆఫ్ పాలరైజేషన్ ఈజ్ మాక్సిమం, అంటే ఎక్కువ లైట్ పాలరైజ్ అవుతుంది. ఓకేనా? సో దాన్ని ఏమో కదా మనం పి అంటున్నాం, యాంగిల్ ఆఫ్ బ్రోస్టర్స్ యాంగిల్. ఓకేనా? పి ఈజ్ గివెన్ బై tan మ్యూ. మ్యూ అంటే ఏంటి ఇక్కడ? ఏ మీడియం మీద అయితే లైట్ పడిందో, అంటే ఏ మీడియం మీద పడి అది రిఫ్లెక్ట్ అవుతుందో ఆ మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్. ఓకేనా? సో పి ఈక్వల్స్ tan మ్యూ, లేకపోతే మ్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుద్ది? tan ఇన్వర్స్ పి. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ కండిషన్ ఉంది. ఒకవేళ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ కనుక బ్రోస్టర్స్ యాంగిల్ కి ఈక్వల్ అయింది, అప్పుడు ఏమవుద్ది చెప్పండి? ఐ ఈజ్ ఈక్వల్ టు పి అయితే ఏమవుద్ది? ఇప్పుడు దాకా చెప్పింది అదే కదమ్మా, వినిపిస్తుంది అన్నమాట. అమ్మా ఎవరన్నా రెస్పాండ్ అవ్వండి. ఐ ఆడిబుల్? ఆ మాట వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్. మరి రూపనేత్ర చెప్పమ్మా. ఐ వాల్యూ P ఈక్వల్ అయితే ఏమవుద్దని చెప్పాను నేను? ఎక్కువ లైట్ పోలరైజ్ అవుతుంది అని చెప్పారు. రిఫ్లెక్టెడ్ లైట్ లో ఎక్కువ శాతం పాలరైజ్ అవుతుంది, అంతే కదా? అదొక మార్పు, అది కాదంటలా. అదే యాంగిల్ దగ్గర, బ్రోస్టర్స్ యాంగిల్ దగ్గర లైట్ రిఫ్లెక్ట్ అయినప్పుడు ఆర్ ప్లస్ పి ఈజ్ ఈక్వల్ టు 90 degrees అవుతుందమ్మా. ఇది చాలా ఇంపార్టెంట్. ఆర్ ప్లస్ పి 90లో, పి అంటే మీకు తెలుసు బ్రోస్టర్స్ యాంగిల్, అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. ఇది ఆర్ అంటే ఏంటి? యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్, రిఫ్లెక్షన్ కాదు. ఇప్పుడు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఎంతో మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, ఎందుకో మీకు తెలుసు కదా, ఆప్టిక్స్ లో ఒక రూల్ ఉంది, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఓకేనా? అది మనకు తెలుసు. సో ఇప్పుడు బ్రోస్టర్స్ లా ఏం చెప్తుందంటే పి ఈజ్ ఈక్వల్ టు tan మ్యూ అని చెప్తుంది. అది కాకుండా ఆర్ ప్లస్ పి ఈజ్ ఈక్వల్ టు 90 degrees అవుతుందంట. అంటే రిఫ్రాక్టెడ్ లైటు, రిఫ్లెక్ట్ అయిన లైటు ఒకదానికొకటి పర్పెండిక్యులర్ గా ట్రావెల్ చేస్తాయి. అంటే ఎలా అంటే మీకు డయాగ్రామ్ లో చూపిస్తాను. వినబడుతుంది సార్. ఏమో ఆదిత్య? చూడండి, ఇదే లైట్ పోలరైజ్డ్ లైట్ కదా, ఆర్డినరీ లైట్. ఇవి వచ్చి గ్లాస్ మీద పడింది. ఈ లైట్ ఏమవుద్దని చెప్పాను? రిఫ్లెక్ట్ అయింది. రిఫ్లెక్ట్ అయిన లైట్ లో ఆర్డినరీ రే ఒకటే ఉంది, అంటే ఇది పోలరైజ్డ్ లైట్ కదా, పోలరైజ్డ్. ఇప్పుడు కొంత లైట్ ఏమవుద్దమ్మా? రిఫ్రాక్ట్ కూడా అవుద్ది కదా. ఓకేనా? రిఫ్రాక్ట్ అయిన లైట్ లో ఈ డాట్స్ ఉన్నాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి ఊరికి. ఇప్పుడు బ్రోస్టర్స్ లా ఏం చెప్తుందంటే ఈ యాంగిల్ 90 degrees ఉంటుంది. ఓకేనా? అంటే ఆర్ ప్లస్ పి. ఓకేనా? ఆర్ ప్లస్ పి ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంటుందంట? 90 degrees ఉంటుంది. ఓకేనా? సో అంటే రెండు ఒకదానికొకటి పర్పెండిక్యులర్ గా ట్రావెల్ చేస్తాయి. రిఫ్లెక్ట్ అయిన లైట్ రే తర్వాత రిఫ్రాక్ట్ అయిన లైట్ రే, రెండు దే ట్రావెల్ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. ఓకే, సో ఇది కూడా నోట్ చేసుకోవాలి. ఆర్ ప్లస్ పి ఈజ్ ఈక్వల్ టు 90 degrees అన్నది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, తర్వాత ఈ ఫార్ములా మీకు ఆల్రెడీ తెలుసు కదా, మ్యూ ఈజ్ ఈక్వల్ టు 1/sin c. సి అంటే క్రిటికల్ యాంగిల్ అంటాం. క్రిటికల్ యాంగిల్ గురించి నేను ఇక్కడ చెప్పను, అది టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ వచ్చినప్పుడు చెప్తాను. క్రిటికల్ యాంగిల్ అంటే ఏంటో సితో డినోట్ చేస్తారు. ఇక్కడ ఏం రాసామంటే ఒక్కోసారి ఏం చేస్తారంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇచ్చి ఆ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉన్న మీడియం కి బ్రోస్టర్స్ యాంగిల్ కట్టమంటాడు. అప్పుడు ఏం చేస్తాం? పి ఈజ్ ఈక్వల్ టు tan మ్యూ కట్టేస్తాం. ఒక్కోసారి ఏం చేస్తారంటే క్రిటికల్ యాంగిల్ ఇచ్చి బ్రోస్టర్స్ యాంగిల్ కట్టమంటారు. ఎలా కడతారు అప్పుడు చెప్పండి ఎవరన్నా? డబుల్ ప్రాసెస్ అవుతుంది కదా ముందు అదే సార్. ఇప్పుడు సైన్స్ లో ఫస్ట్ మ్యూ కనుక తర్వాత తీసుకెళ్ళి tan మ్యూ సబ్స్టిట్యూట్ చేస్తుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. సో మ్యూ ఈక్వల్ టు 1/sin c ఫార్ములా అందులో రాశాను. ఓకేనా? సో మ్యూ ఈక్వల్ టు సారీ పి ఈజ్ ఈక్వల్ టు tan మ్యూ అనేది బ్రోస్టర్స్ లా, మ్యూ ఈక్వల్ టు 1/sin c అనేది ఒక ఫార్ములా. ఓకేనా? సో దాని నుంచి ఇప్పుడు మీరు అన్నట్టు ఏం చేయొచ్చు, సి ఇస్తే మ్యూ కట్టేయచ్చు, మ్యూ తెలిస్తే పి కట్టేయచ్చు.
ఓకేనా? సో అందుకని రాశాను ఆ ఫార్ములా. ఓకే, నెక్స్ట్ మాలస్ లాకి వద్దాం. ఓకేనా? మాలస్ లా ఏం చెప్తుందంటే, ఇప్పుడు ఫస్ట్ స్లైడ్కి వెళ్తాను చూడండి ఒకసారి. ఫస్ట్ స్లైడ్ లో ఇదొక లైట్ సోర్స్, దీని నుంచి ఆర్డినరీ లైట్ వస్తుంది. ఆర్డినరీ లైట్ అనగానే ఇలా చూపించడం కరెక్టేగా చూడండి. వేవ్ ఏమో ఈ బ్లాక్ లైన్ ఉంది కదమ్మా, యారో, వేవ్ ఏమో ఇలా వెళ్తుంది. దీనికి పర్పెండిక్యులర్ గా 2 డైరెక్షన్స్ ఉంటాయి కదా, ఒకటేమో ఈ ఆరెంజ్ కలర్ వైబ్రేషన్, రెండోదేమో బ్లూ కలర్ వైబ్రేషన్. ఓకేనా? ఈ రెండు ఎలా ఉన్నాయి? వేవ్ ప్రాపగేట్ అయ్యే డైరెక్షన్ కి పర్పెండిక్యులర్ గానే కాదే ఉన్నాయి, కొంచెం జాగ్రత్తగా మీరు చూస్తే. ఓకేనా? సో ఇది ట్రాన్స్వర్స్ వేవ్, డౌట్ లేదు. ఇది ఏ వేవ్? ఇది అన్పోలరైజ్డే కదా, పోలరైజ్డ్ లైట్ కాదు. 2 డైరెక్షన్స్ లోను, అంటే ఆరెంజ్ వైబ్రేషన్ ఉంది, బ్లూ వైబ్రేషన్ ఉంది, రెండు ఉన్నాయి కదా. సో ఇది అన్పోలరైజ్డ్ లైట్. ఇక్కడ మధ్యలో మనం ఏం పెట్టాం గమనించండి, ఒక ఫిల్టర్ పెట్టాం. ఓకేనా? ఈ ఫిల్టర్ ఎలా ఉందో చూడండి, వర్టికల్ గా ఉంది. ఇది ఫిల్టర్. ఫిల్టర్ వర్టికల్ గా ఉన్నప్పుడు ఇది ఏం చేస్తుందంటే, ఫిల్టర్ ఈ హారిజంటల్ వైబ్రేషన్ ఉంది కదమ్మా, బ్లూ వైబ్రేషన్, ఆ బ్లూ వేవ్ ని ఇది బ్లాక్ చేస్తుంది. సో బయటకు వచ్చే వేవ్ ఏమొచ్చింది ఇప్పుడు చూడండి, ఓన్లీ ఆరెంజ్ వేవే బయటకు వచ్చింది. బ్లూ వేవ్ ఏమైపోయింది? ఫిల్టర్ అయిపోయింది. ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ఏంటంటే మిమ్మల్ని, లైట్ సోర్స్ లోంచి వచ్చిన లైట్ యొక్క ఇంటెన్సిటీ ఏమో ఐ. ఓకేనా? దీని ఐ అని చూపిద్దామా? 1 మినిట్ అమ్మా. మీకు సింబల్ ఏది వాడానో అదే వాడతాను ఇక్కడ. 1 మినిట్. ఐ కాదు, అన్పోలరైజ్డ్ లైట్ యొక్క ఇంటెన్సిటీ, అంటే వస్తున్న లైట్ యొక్క ఇంటెన్సిటీ I0. ఇప్పుడు ఫిల్టర్ గుండా ఈ లైట్ పాస్ అవ్వడం వల్ల అది ఏమైంది? పాలరైజ్ అయింది. ఓకేనా? పాలరైజ్డ్ లైట్ యొక్క ఇంటెన్సిటీ ఎంతో చెప్పండి ఎవరన్నా? I0/2 కదా, I0/2. ఓకే, ఎందుకంటే సింపుల్, 2 వైబ్రేషన్స్ ఉన్నాయండి. 2 వైబ్రేషన్స్ లో ఒక వైబ్రేషన్ పూర్తిగా ఫిల్టర్ అయిపోయింది, అంటే 1/2 కదా. ఇంటెన్సిటీ ఏమవుతుంది? హాఫ్ అవుతుంది. సో ఇది ఒకటి ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. వెన్ ఆర్డినరీ లైట్ ఈస్ కన్వర్టెడ్ టు పోలరైజ్డ్ లైట్, ఇట్స్ ఇంటెన్సిటీ డ్రాప్స్ బై హాఫ్, సగం తగ్గిపోద్ది. ఓకేనా? ఇప్పుడు మనం డిస్కస్ చేసే కాన్సెప్ట్ అది కాదు. మనకి ఏమవుతుందంటే ఇక్కడ, ఇప్పుడు ఈ ఫిల్టర్ ఉంది కదా, దాన్ని ఏమనాలి మనం? పోలరైజర్ అనాలి. ఎందుకు పోలరైజర్ అంటాం? అది లైట్ ని పోలరైజ్ చేసింది కాబట్టి పోలరైజర్ అంటాం. ఓకేనా? ఇప్పుడు ఈ లైట్ పోలరైజ్ అయిందా లేదా మనకు ఎలా తెలుస్తుంది? ఇలాంటి ఫిల్టర్ ఇంకోటి కావాలి మనకి, దాన్ని ఎనలైజర్ అంటాం. ఎనలైజర్ ఏం చేస్తుంది అంటే, ఇప్పుడు మనం నేకెడ్ అయితే చూసి మనకి ఇది ఒక గ్రాఫిక్ కాబట్టి మనం చెప్పేస్తున్నాం, ఇందులో బ్లూ కలర్ వేవ్ లేదు, సో అది పోలరైజ్ అయ్యింది అని చెప్పేస్తున్నాం. కానీ మన కంటికి అలా తెలియదు కదా. లైట్ చూడగానే ఇది పోలరైజ్డ్ వేవ్ అని, ఇది అన్పోలరైజ్డ్ అని, ఇది ఎక్స్ట్రాడినరీ అని, ఇది ఆర్డినరీ అని మనం చెప్పలేము. ఓకేనా? సో దానికి కూడా ఒక ఇన్స్ట్రుమెంట్ కావాలి. అల్ట్రాసానిక్స్ ని డిటెక్ట్ చేయడానికి ఇన్స్ట్రుమెంట్ కావాలి, చూసారా? అలాగా. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఒక చిన్న డయాగ్రామ్ వేస్తాను చూడండి. ఇప్పుడు అన్పోలరైజ్డ్ లైట్ ఉంది. ఓకేనా? దాన్ని ఇలాగే కదా మనం చూపించేది. ఇది అన్పోలరైజ్డ్ లైట్ విచ్ ఈస్ వైబ్రేటింగ్ ఇన్ 2 డైరెక్షన్స్. దీన్ని ఒక ఫిల్టర్ గుండా పాస్ చేశాను. అది ఏ ఫిల్టరు? ఇలా ఉన్న ఫిల్టర్ ఇది. సో ఇప్పుడు ఇందులోంచి ఏ వేవ్ బయటకు వస్తుందో చెప్పండి? వర్టికల్ వైబ్రేషన్స్ మాత్రమే బయటకు వస్తాయి, అవునా కాదా? సో ఇది ఏ వేవ్? ఇది ఆర్డినరీ అన్నావా, ఎక్స్ట్రాడినరీ అన్నావమ్మా? దీన్ని చూడండి ఒకసారి. మనం ఏం పేరు పెట్టాం దీనికి ఫస్ట్ లో? ఎక్స్ట్రాడినరీ సార్. ఎక్స్ట్రాడినరీ అన్నాం. అంటే ఈ నొమెన్క్లేచర్ అంతా కూడా రిలేటివ్ కదా, అందుకని నేను ఒకసారి రిఫర్ చేస్తాను. ఓకేనా? సో ఇది పోలరైజ్డ్ లైట్, ఎవరు కాదంటలేదు, పైగా అందులోనూ ఎక్స్ట్రాడినరీ రే. ఓకే, ఇప్పుడు నేను దీన్ని మనం పోలరైజర్ అంటాం కదా, ఇది లైట్ ని పోలరైజ్ చేసింది కాబట్టి ఇది పోలరైజర్. ఓకేనా? ఇప్పుడు నేను ఇంకో ఫిల్టర్ పెట్టాను. ఓకేనా? ఆ ఫిల్టర్ ఎలా ఉందంటే ఎగ్జాక్ట్ గా దీనికి ప్యారలల్ గా ఉంది, అంటే θ = 0. అంటే పోలరైజర్ కి దీన్ని ఏమన్నాను? ఎనలైజర్ అన్నాను కదా. పోలరైజర్, ఎనలైజర్ రెండు ఎలా ఉన్నాయి? ప్యారలల్ గా ఉన్నాయి. రెండింటి మధ్య యాంగిల్ ఎంత? 0 degrees. ఇప్పుడు బయటకు వచ్చే లైట్ ఏంటో చెప్పండి ఎవరన్నా? ఏ లైట్ బయటకు వస్తుంది?
లైట్ బయటకు వస్తుందా రాదా చెప్పండి. ఎక్స్ట్రాడినరీ రే కదా సార్ వస్తుంది, అదే ఇంటెన్సిటీ వస్తుంది. ఏం లేదు, సేమ్ ఇంటెన్సిటీతో. ఇప్పుడు మామూలుగా ఇంటెన్సిటీ ఎంతమ్మా I0. పాలరైజ్ అయిన తర్వాత ఈ ఎక్స్ట్రాడినరీ డే ఇంటెన్సిటీ అంతా I0/2కి పడిపోయింది. కానీ పోలరైజర్ ఎలాగుందో అనలైజర్ కూడా అలాగే ఉంది కాబట్టి θ = 0 degrees కాబట్టి ఈ మొత్తం లైట్ యాజ్ ఇట్ ఈస్ గా బయటకు వచ్చేస్తుంది. ఇంటెన్సిటీ ఏం డ్రాప్ అవ్వదు. అంటే దీని ఇంటెన్సిటీ అంతా I0/2. ఓకే, ఇప్పుడు నేను ఇంకో పరిస్థితి చెప్తాను చూడండి. సేమ్ ఇదే డయాగ్రామ్ వేస్తున్నాను, కొంచెం టైం పట్టిన జాగ్రత్తగా వినండి అమ్మా. ఇది అన్పోలరైజ్డ్ లైట్. ఓకేనా, సేమ్ పోలరైజర్ ఇది ఏం చేస్తుంది, లైట్ ని పోలరైజ్ చేసి ఎక్స్ట్రాడినరీ డే కింద మార్చింది. మళ్ళీ అనలైజర్ తీసుకుంటున్నా, కాకపోతే ఒక తేడా ఇక్కడ. ఈసారి అనలైజరు అడ్డంగా ఉంది. అంటే ఈ రెండింటికి మధ్య యాంగిల్ ఎంత ఇప్పుడు 90 degrees. సో θ = 90. అంటే పోలరైజర్ నిలువుగా ఉంటే అనలైజర్ ఎలా ఉంది, అడ్డంగా ఉంది. సో రెండు 90 degrees కోణం ఉంది రెండింటి మధ్య. ఇప్పుడు ఇందులోంచి లైట్ బయటకు వస్తుందా రాదా? రాదు సార్. రాదు, మొత్తం లైట్ బ్లాక్ అయిపోద్ది, అంతేనా కదా? సో నో లైట్, ఇంటెన్సిటీ 0. అంటే ఇప్పుడు మాలస్ లా ఏం చెప్తుందంటే ఇదే చెప్తుంది. మాలస్ లా ఏం చెప్తుందంటే పోలరైజ్డ్ లైట్ కనుక ఒక ఎనలైజర్ గుండా పాస్ అయితే ఎంత లైట్ బయటకు వస్తుంది, ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ ఎంత వస్తుంది అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ దేని మీద మీరే చెప్పండి. ఈ దేని మీద డిపెండ్ అవుతుంది బయటకు వచ్చే లైట్ యొక్క ఇంటెన్సిటీ? యాంగిల్ బిట్వీన్ పోలరైజర్ అండ్ అనలైజర్, అంతే కదా? సో ఇప్పుడు మనం నోట్స్కి వద్దాం చూడండి. సో చూడండి, మాలస్ లా ఏం చెప్తుందంటే I అంటే ఏంటి, అనలైజర్ లోంచి బయటకు వచ్చే ఇంటెన్సిటీ, లైట్ యొక్క ఇంటెన్సిటీ. I = I0/2 cos square θ. అంటే cos square θ ఎందుకు వచ్చిందంటే θ = 0 అనుకోండి, I ఎంత అవుతుందో చెప్పండి. I = I02/I02 అవుతుంది సార్, అంతే. I0/2 అవుతుంది. అంటే ఏంటి, ఇంటెన్సిటీ ఏం తగ్గల. పాలరైజ్ అవడం వల్ల ఇంటెన్సిటీ సగం తగ్గింది, కానీ మామూలుగా అయితే ఏం తగ్గల. ఓకేనా? మీకు ఇక్కడ డౌట్ ఏమొస్తుంది అంటేనమ్మా, నేను కావాలనే రెండు రాసా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేద్దామని కాదు. మాలస్ లా I = I0 cos square θ అని రాస్తారు టెక్స్ట్ బుక్ లో. మరి ఇక్కడ I = I0/2 cos square θ అని ఎందుకు రాశారు సార్ అంటే, టెక్స్ట్ బుక్ లో అయితే ఇదే గుర్తుపెట్టుకోండి. ఇలా ఎందుకు రాశానో చెప్తాను, ముందు ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడ ఇది చూడండి, రెండో ఫామ్ చూడండి. I అంటే అనలైజర్ లోంచి బయటకు వచ్చిన లైట్ యొక్క ఇంటెన్సిటీ, చివరిగా బయటకు వచ్చేది. I0 అంటే ఏంటి ఇక్కడ, I0 అంటే ఏంటంటే పోలరైజ్ అయిన లైట్ యొక్క ఇంటెన్సిటీ ఈ ఫార్ములాలో, అంతేగాని ఇన్సిడెంట్ లైట్ ఇంటెన్సిటీ కాదు. ఓకేనా? సో θ అనేది పోలరైజర్ కి అనలైజర్ కి మధ్య యాంగిల్ అయితే అప్పుడు మీరు ఏమన్నారు, ఇప్పుడు రెండు కనుక ప్యారలల్ గా ఉంటే θ = 0 అయితే cos 0 1 కదా, అప్పుడు I = ఎంత అవుతుంది, I0. అంటే అర్థం ఏంటి, పోలరైజ్ అయిన లైటు సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా అనలైజర్ లోంచి బయటకు వచ్చేస్తుంది, ఏమి బ్లాక్ అవ్వదు. θ వాల్యూ కనుక పెరిగే కొందికి, క్రాస్ అయ్యే కొందికి కాస్ వాల్యూ ఏమవుతుందమ్మా, తగ్గిపోతుంది కదా. సో బయటకు వచ్చే లైట్ ఇంటెన్సిటీ కూడా ఏమవుతుంది, తగ్గిపోతుంది. ఇప్పుడు θ 90 అయితే ఏమవుతుంది చెప్పండి, cos 90 ఎంత, 0. అదే సార్. అంటే I = 0. అంటే అర్థం ఏంటి, అనలైజర్ లోంచి అసలు లైట్ బయటికి రాదు, అంతేనా కదా? సో ఇది ఫార్ములా. కాకపోతే ఈ ఫార్ములా ఎప్పుడు కరెక్ట్, I0 కనుక మనం పోలరైజ్డ్ లైట్ యొక్క ఇంటెన్సిటీ అనుకుంటే ఇది కరెక్ట్. అలా కాదు, మనకు ప్రాబ్లం లో పోలరైజ్డ్ లైట్ యొక్క ఇంటెన్సిటీ ఇవ్వాల, ఇన్సిడెంట్ లైట్ యొక్క ఇంటెన్సిటీ ఇచ్చాడు. ఓకేనా? అప్పుడు మీరు ఏం చేయాలి, ఫార్ములాని ఇలా మార్చుకోవాలమ్మా. ఓకేనా? ఎందుకు మార్చుకోవాలి, ఇప్పుడు ఇన్సిడెంట్ లైట్ యొక్క ఇంటెన్సిటీ ఇచ్చినప్పుడు అది పోలరైజర్ ద్వారా పాస్ అయిన తర్వాత ఇంటెన్సిటీ సగానికి తగ్గుతుంది కదా. సో I0/2 అవుతుంది, అందుకని అక్కడ I0/2 రాశారు. ఓకేనా? సో కన్ఫ్యూజ్ అవ్వకండి. మనకి గనక ఇన్సిడెంట్ లైట్ యొక్క ఇంటెన్సిటీ ఇస్తే ఫస్ట్ ఫార్ములా వాడండి. అలా కాకుండా పోలరైజ్ అయిన లైట్ యొక్క ఇంటెన్సిటీ ఇస్తే I0 వాడండి. ఓకేనా? సో ఆ ప్రాపర్ ఫార్ములా వాడాలి. సో సింపుల్ కదా. మాలస్ లా ఏం లేదు, పోలరైజర్ కి అనలైజర్ కి మధ్య ఉన్న యాంగిల్ ని బట్టి
బయటకు వచ్చే ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ డిపెండ్ అవుతుంది. ప్యారలల్ గా ఉన్నప్పుడు మొత్తం లైట్ బయటకు వచ్చేస్తుంది. అదే 90 degrees లో క్రాస్డ్ పొజిషన్ లో ఉన్నప్పుడు మాత్రం లైట్ మొత్తం బ్లాక్ అయిపోద్ది. ఓకేనా? సో దిస్ ఈస్ నథింగ్ బట్ మాలస్ లా. సో మనం ఎనలైజర్ ని రొటేట్ చేస్తూ ఉంటే బయటకు వచ్చే లైట్ యొక్క ఇంటెన్సిటీ కాస్ స్క్వేర్ థీటా ఫంక్షన్ గా మారుతుంది అనమాట. కాస్ స్క్వేర్ థీటా అనేది ఇంపార్టెంట్. ఓకేనా? సో అదమ్మా. సో నేను ఇక్కడికి స్టాప్ చేస్తున్నాను. ఇది అయిన తర్వాత మనకి నికాల్ ప్రిజము, తర్వాత క్వార్టర్ వేవ్ ప్లేట్, హాఫ్ వేవ్ ప్లేట్ వస్తాయి. నేను ముందు అన్నట్టుగానే ఇంటర్ఫీరెన్స్ చాప్టర్ తో పోలిస్తే పోలరైజేషన్ చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. నేనే కొంచెం ఎక్కువ చాదస్తంగా కొంచెం ఎక్కువసేపు టైం వెచ్చించి చెప్తున్నాను, ఎందుకంటే మీకు ఎక్కడన్నా ఒక ఫ్రాక్షన్ కూడా డౌట్ ఉండకుండా ఉండడానికి. ఓకేనా? సో మీకు అర్థమవుతుంది కాబట్టి నెక్స్ట్ రేపు ఒక సెషన్ కూర్చుంటే ఆల్మోస్ట్ పోలరైజేషన్ కంప్లీట్ అయిపోద్ది. ఓకేనా? సో రేపు మార్నింగ్ మళ్ళీ కలుద్దామమ్మా.